నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు గుంటూరు మిర్చి యాడ్లో అక్కడ ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుంటే ఆల్రెడీ అక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే నో అబ్జెక్షన్ చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతులతోని ముఖాముఖి మాట్లాడడం జరిగింది. సో దీంతోనైతే ఎలక్షన్ కమిషన్ ఇంకా పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కేసు నమోదు చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్షన్ కూడా నడుస్తుంది గుంటూరులో, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఎలక్షన్ కమిషన్ వద్దు అని చెప్పినా కూడా, పర్మిషన్ ఇవ్వకుండా కూడా దాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో రైతులతో మాట్లాడడం, రైతులకు అన్యాయం జరుగుతుందని అక్కడ అదంతా చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు దీంతోనైతే ఇప్పుడు పోలీసులు ఇంకా ఎన్నికల కమిషన్ అయితే కేసు నమోదు చేయాలని అయితే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ అయితే పర్మిషన్ లేదు, లేకపోయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళాడు. సరే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఒక రౌడీజం చేయడానికి వెళ్ళినట్టు. ఒక గూండా అక్కడికి ఎంటర్ అయితే ఆ చిల్లర గూండాలంతా ఎలా చేస్తారు, అక్కడ దోచుకోవటం అనేది ఎట్లా చేస్తారు. ఒక సినిమాల్లో చూపెడితే ఒక విలన్ ఎంటర్ అయ్యాడు అనుకోండి ఒక మార్కెట్లోకి, కలెక్షన్స్ ఎలా చేస్తారు ఆ రకంగా. సో వాళ్ళ సెల్ ఫోన్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఆఖరికి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, మిర్చి కూడా 14 క్వింటాలు ఎత్తుకెళ్ళిపోయారంట. అవునా? అంటే లిటరల్గా ఏంటంటే మిర్చి యాడ్లో దొంగలు పడ్డారు, మిర్చి యాడ్లో దొంగలు పడ్డారు. ఫోన్స్ కాడి నుంచి అన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడ వాళ్ళు ఏంటంటే అక్కడ చేసే వర్కర్స్ పని చేస్తారు కదా, కూలీలు, వాళ్ళు భయభ్రాంతులకు గురి అయిపోయి పారిపోవటం, మీడియా వాళ్ళని కెమెరాస్ పగలగొట్టడం, మళ్ళీ తర్వాత షాపులో వాళ్ళందరూ కూడా భయపడటం, వాళ్ళందరూ కూడా షాప్స్ ఓనర్స్ అందరూ కూడా. అంటే ఇట్లా నా చేస్తారు. ప్రజా సమస్యల కోసం వెళ్ళిన వాళ్ళు ప్రజల్ని భయపెట్టేసి, రైతులను భయపెట్టేసి, వ్యాపారస్తులను భయపెట్టేసి, కూలీ పని చేసుకొని బతికే వాళ్ళకి ఈరోజు కూలీ లేకుండా పోవటం కానివ్వండి, ఇవన్నీ దేనికి సంకేతం? ఏం చేద్దాం అనుకున్నారు? సో మీకు ఒక రాజ్యాంగం మీద విలువ లేదు, సో వాళ్ళకు ఒక విలువ ఇవ్వరు. వాళ్ళకి యాక్చువల్లీ ఈరోజు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఎమ్మెల్సీవి. అలాంటప్పుడు ఎలక్షన్ కోడ్ టైంలో నీవు ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తికి తెలియనివే ఇవి, ఇలాంటివి తెలియదు. ఇంకా బాధ్యత అనేది పెరిగింది. ఇంకా చెప్పాల్సింది ఎవరైనా ఇలా కాదు ఇలా అని అంటే కాదు, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇలా చేయాలని చెప్పాల్సింది పోయి ముందే తను నిల్చొని అలా వెళ్ళడం వల్ల చాలా వరకు అందరికి ఇబ్బందే కదా. ఇప్పుడు రైతులకి మద్దతు ధర రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది చేయాల్సింది ఎప్పుడు అప్పుడు చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నట్టు కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ మద్దతు ధర ఇచ్చాడు? సరే మామూలుగా మద్దతు ధర ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కూడా 1650 కోట్లు అప్పు పెట్టేశాడు రైతులకు ఇవ్వకుండా, బకాయిలు ఉన్నాయి. సో అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది అవన్నీ. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? అంటే వీళ్ళు రైతులకి వీళ్ళు పెట్టిన బకాయిలు గురించి చెప్పరా? మీరు గతంలో చేసిన బకాయిలని ఎవరు తీర్చారు? ఎవరు చేశారు? తీర్చారు ఇవన్నీ. అంటే ఈ రోజున వాళ్ళు వెళ్ళింది ఏంటంటే, నిన్న ఈరోజు కూడా ఆయన ప్రజలకి భయభ్రాంతులకు గురి చేద్దాం, ఇంకా ఆయనే సీఎం అని అనుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. సో మేము ఏం చేసినా చెల్లుబడుతుంది, దాన్ని చూసుకొని వంశీ గారు కిడ్నాప్ చేయటం. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే 5 సంవత్సరాలుగా ఎలా అయితే దౌర్జన్యాలు అల్లర్లు చేశారో అదేలాగా ఇప్పుడు కిడ్నాప్లు కూడా చేసినా కూడా ఎవరు మనల్ని అడగరు. సరే మార్కెట్ యార్డ్కి వెళ్ళినా కూడా మార్కెట్ యార్డ్లో కూడా మళ్ళీ దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపించింది? ఇప్పటికీ కూడా వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ స్టిల్ ఇంకా వాళ్ళకి ఆలోచన ఏంటంటే, మేము ఏదైనా చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం, నోరెత్తితే చంపుతాం, బెదిరిస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఏంటి వీటి ఉద్దేశం ఏంటి? అంటే ఇక మీదట రైతులైనా, ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళారు, మార్కెట్ యార్డ్కి వెళ్ళారు, ఈరోజు ఈ రకంగా చేశారు. నెక్స్ట్ ఎవరికి వస్తుంది ఇట్లాంటివన్నీ? ఇంకా వేరే ఎవరికైనా వ్యాపారస్తుల దగ్గరకు ఏదైనా రేపు పాదయాత్ర చేశాడా అంటున్నాడు కదా, జగనన్న వస్తాడు పాదయాత్ర చేస్తాడు అని అన్నప్పుడు అప్పుడు జనాల మీద ఇట్లాగే వెళ్తాడా? ఈ రకంగానే బెదరగొడతారా? ఇట్లాగే భయపిస్తుంటారా? అంటే ఇవన్నీ దేనికి, ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పటికీ కూడా మేము ప్రజలకి భయభ్రాంతులకు గురి చేస్తాం, మేము ఏమైనా చేస్తాం,
ఇంకా ఏ రకంగా వార్నింగ్ కూడా ఎలాగంటే డిపార్ట్మెంట్ వాళ్ళని గొడవలు బట్టలు కూడా తీసుకొడతాం అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ రకంగా మాట్లాడతారా? ఒక రౌడీ ఇప్పుడు ఇది ఒక గుండా వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. సినిమాల్లో చూస్తే చిల్లర దొంగలంతా దోచుకుంటారు, అక్కడ ఏదైనా పోలీసులు ఏమైనా అడ్డుపడినారంటే వాళ్ళని కొడతారు. అది వార్నింగ్ అట్లాగే ఉంది. వార్నింగ్ కూడా అరే ఎక్కడికి పోతున్నాం, సమాజం ఎటు వెళ్తుంది? ఇప్పుడు ఈ రోజున దీని మీద నీకు మీద ఖచ్చితంగా కేసు పడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి అంటే గారి మీద. ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే మేడం 12 సంవత్సరాలు పుష్కర కాలం నుంచి బెయిల్ మీద బయట ఉన్నాడు మనిషి. ఇప్పుడు మరి ఈ కేసులు ఇవన్నీ ఈ కేసులన్నీ నథింగ్ అన్నట్ట, అంటే భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈడీ ఈ కేసులన్నీ ఉన్నాయి మొత్తం. ఇన్ని కేసులకు భయపడిన ఒక వ్యక్తి ఈ కేసుకి భయపడతారంటారా? మరి భయం అనేది వాళ్ళకి లేదు. నా దగ్గర డబ్బు ఉంది, లక్షల కోట్లు దోచేసిన వాళ్ళకి ఏంటంటే నేను మేనేజ్ చేయగలుగుతాను, నేను ఎట్లాగైనా మేనేజ్ చేస్తాను, సో మీరేం చేయగలుగుతారు, మీరేంటి అనేది అనిపిస్తుంది ఆయనకి. సో ఈ రోజున ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తికి బాధ్యత లేదన్నట్టే కనపడింది మనకు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే. సో ఎంత హుందాగా ఉండాలి? నువ్వు వెళ్ళి ఒక రైతుల్ని, అక్కడ వచ్చిన రైతులతో మాట్లాడి ఉండాలి. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే సరే, నువ్వు వెళ్ళి కనుక్కొని మటుకు ఏం చేస్తావు చెప్పండి? అసెంబ్లీకి వెళ్తాడా? ప్రత్యేక హోదా అంటే లైక్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నాడు కదా. ప్రతిపక్ష హోదా ఏంటి? నువ్వు ఒక ఎమ్మెల్యేసి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నువ్వు పెట్టిన కండిషన్లే కదా. అప్పుడు 23 వస్తేనే నీకు ఇంకో 2 వచ్చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే ఒక ఉద్దేశంతోనే కదా వంశీ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకున్నావు. ఇంకా తీసుకుంటాను, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని ఆ ఉన్న ఎమ్మెల్యేలని ఏ రకంగా ఇబ్బంది పెట్టావు అప్పుడంతా. అంటే ఇప్పుడు ఈ రోజున నీకు ఉన్నది, ఆయన వెనకాల ఉన్నది 10 మంది. ఆ 10 మందిలో కూడా లేరు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఆయన ఎక్కడైనా ప్రోగ్రామ్కి వచ్చినా దానిలో ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు, ఒక్కళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళు 10 మంది ఉన్నారా లేరా కూడా తెలియదు. పట్టుమని ఎవరైనా పేరు చెప్దాం అనుకుంటే పెద్దిరెడ్డి గారు తప్ప ఇంకెవరు కనపట్లే అలా ఎమ్మెల్యేలుగా కూడా. అంటే వాళ్ళ పక్కన 10 మంది కూడా లేని ఎమ్మెల్యేలకి ఈయనకి ఆ ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఈయనకు ఒక ఎమ్మెల్యేగా ఈయనకి ఇచ్చిన టైంలో ఈయన చెప్పే టైం ఈయనకు ఉంది కదా, ఈయన మాట్లాడే టైం ఈయనకు ఇస్తారు కదా, ఎంతో అంత టైం ఇస్తారు కదా. నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళి ఇవన్నీ కూడా చెప్పలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు చేసిన అవకతవకలన్నీ అక్కడే బయటపడతాయి. ఇప్పుడు నా చరిత్ర ఏంటి నాకు తెలిసినప్పుడు నేను వెళ్ళి అవతలాల దగ్గర నేను పిల్లిగంతులు వేస్తే, ఆ ప్లేస్లో వెళ్ళి పిల్లిగంతులు వేస్తే వాళ్ళు మన గురించి చెప్తారు కదా. సో అందుకు భయపడి ఆయన వెళ్ళట్లేదు. మనం వెళ్ళిన ఎలా అక్కడ మన చరిత్ర వాళ్ళు చెప్పనేలా అని, అందుకు నేను వెళ్ళకూడదు, మానేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా ఈ రోజున జరిగిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఆయన మీద యాక్షన్ తీసుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈసీ కూడా ఇట్లాంటివి డిలే చేసి ఇట్లాంటివి చేస్తే రేపు పొద్దున ఏ ఎలక్షన్లో కూడా సజావుగా జరగవు. సో దీనికి ఒక చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈసీని యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.